హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డిటర్మినెంట్స్లోని ఎక్సైజ్ నెంబర్ 4Eలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి. ఎక్సైజ్ నెంబర్ 4E, ఎగ్జామిన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్. సో రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, దీనికి సొల్యూషన్ ఉందో లేదో కనిపెట్టమన్నాడు. అంతే, సొల్యూషన్ ఫైన్ చేయమన్నాడు, జస్ట్ సొల్యూషన్ ఉందో లేదో కనిపెట్టమన్నాడు. ఓకే, గివెన్ దట్ వాడేమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం, ఒక ఆర్డర్లో రాద్దాం. సో గివెన్ దట్ x ప్లస్ అంటే 1x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 1, 2, 2, 3 ఏవైతే ఉన్నాయో వాటిని కోఫిషియన్స్ అంటారు, కోఫిషియన్స్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో లెట్ A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 2, 3. నెక్స్ట్ ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్, ఎక్స్ వై ఏదైతే ఉంటుందో దాని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు XY. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 2, 3. ఇప్పుడు మనకి ఈ డెట్ ఏ మనకి 0 రాకపోతే కన్సిస్టెంట్, డెట్ ఏ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం అడ్జాయింట్ A ఇంటూ B చేయాలి. ఓకేనా? అప్పుడు అది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ చెప్తాం అన్నమాట. సో ముందు డెట్ ఏ కడదాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో డెట్ ఆఫ్ 1, 2, 2, 3. 1 into 3 AD minus BC, 2 into 2. So 1 3s are 3, 2 2s are 4. That is equal to -1. That is not equal to 0. Therefore, det A is not equal to 0. Det A 0 అవ్వలేదంటే ఏంటి మనకి? A is a non-singular matrix. A is a non-singular matrix. Non-singular matrix. మరి ఎప్పుడైతే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయిందో దీనికి సొల్యూషన్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ సొల్యూషన్, హ్యావ్ సొల్యూషన్. So therefore it is consistent, it is consistent. సో ఇది మాట, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని దీంట్లోనే సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఎగ్జామ్ ద కన్సిస్టెన్సీ సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్, ఇది సేమ్ అంటే ఏం లేదు. సో గివెన్ దట్ వాడేమిచ్చో రాద్దాం. 2x minus 1y is equal to 5. 1x plus 1y is equal to 4. ఇప్పుడు ఈ కోఫిషియన్స్ మ్యాట్రిక్స్ రాద్దాము. 2 minus 1 1 1. ఇది అలాగే XY, ఇది 5 4. ఇప్పుడు మనం డెట్ ఏ కడదాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ 2 minus 1 1 1 AD minus BC. 2 into 1 minus in minus plus 1 into 1. So 2 1s are 2, 1 1s are 1. So 2 plus 3 is equal to, 2 plus 1 is equal to 3. So that is not equal to 0. అంటే therefore that A not equal to 0. that not equal to 0 ఏంటంటే A అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుద్ది. ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటంటే సిస్టమ్ ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఉంటుందా అంటే దాన్ని కన్సిస్టెంట్ అంటారు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎగ్జామిన్ ద కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో సేమ్ ఇందాలా రాద్దాం. సో గివెన్ దట్ 1 into x plus 3 into y is equal to 5. 2x plus 6y
ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 2 6. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు XY. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 5 8. సో ఇప్పుడు డట్ ఏ కడతాము, డట్ ఏ కడితే సో 1 3 2 6. సో 1 into 6 minus 2 into 3, that is equal to 6 minus 6, that is equal to 0. అంటే ఏం వచ్చింది మనకి ఇప్పుడు, therefore det A is equal to 0. det A equal 0 వస్తే ఏమంటాం మనం, సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో therefore A is a singular matrix. సింగులర్ మ్యాట్రిక్స్. మరి ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, ఏ ఇన్వర్స్ ఏంటి, adjoint A బై det A. సో మరి కింద డివిజన్తో 0తో డివిజన్ చేయం కనుక మనకేంటి, therefore A ఇన్వర్స్ does not exist. మరి ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయితే మనం ఏం చేయాలి, అప్పుడు adjoint A ఇంటూ బి చేయాలి. సో కనుక ఇప్పుడు adjoint A రాద్దాం. adjoint A మీకు చెప్పాను, ఏం చెప్పాను షార్ట్ కట్, డి మైనస్ బి మైనస్ సి ఏ. సో adjoint A ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ డి అంటే 6 -3 -2 1. లేదా నేను A11 A12 A21 A22 చేస్తానంటే చేయండి, ఏం ప్రాబ్లం, ఎలా చేసినా ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి, adjoint A ఇంటూ బి కట్టాలి. 6 -3 -2 1 ఇంటూ బి, బి ఎంత 5 8. 6 into 5 -3 into 8 -2 into 5 plus 1 into 8. So 6 5s are 30 minus 24. 2 5s are 10 plus 8. So adjoint A into B is equal to ఏమొచ్చింది మనకి ఇక్కడ, 30లో 24 తీస్తే 8 సారీ 6 ప్లస్ 10కి ప్లస్ 8 యాడ్ మైనస్ 10కి ప్లస్ 8 యాడ్ చేస్తే -2. అంటే adjoint A ఇంటూ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓ, అంటే 0 రాలేదు. సో 0 రాలేదంటే అర్థం ఏంటి మనకి ఇక్కడ, సో సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. సో therefore the system of equations does not have solution. మరి సొల్యూషన్ లేదంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్. సో therefore it is inconsistent. It is inconsistent. సో therefore it is inconsistent అంటే ఇన్కన్సిస్టెంట్, ఎలా రాసినా పర్లేదు. ప్యారలల్ లైన్స్ అనమాట. ఎందుకు ప్యారలల్ లైన్స్ చూడండి, సో x + 3y = 5. సో మీరు మల్టిప్లై చేయండి, 2తో మల్టిప్లై చేస్తే 2 × x 2 3 = 6. సో ఇక్కడ వేరే నెంబర్ వచ్చింది, అంటే కాన్స్టెంట్స్ మారాయి. a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ ఇన్ దిస్. సో కనుక ప్యారలల్ లైన్స్ కనుక సొల్యూషన్ ఉండదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎగ్జామైన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఇది కూడా ఇప్పుడు 3 వేరియబుల్స్, ఇందాక 2 వేరియబుల్స్ ఇచ్చాడు, 3 వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడు రాద్దాం. సో గివెన్ దట్ ఏంటి ఫస్ట్ ఈక్వేషన్, 1x సో 1y 1z ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2x + 3y + 2z ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ax + ay + 2az ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు, మ్యాట్రిక్స్ ప్రెజెంటేషన్. సో మ్యాట్రిక్స్లో మనం రాయొచ్చు, ఎలా రాయొచ్చు, 1
2a 1 3a 1 2 2a into x y z is equal to 1 2 4. అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది చూడండి. 1 into x 1y 1z is equal to 1. 2x plus 3y plus 2z is equal to 2. ax plus ay plus 2az is equal to 4. అంటే ఈ ప్రోడక్ట్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ax is equal to b. సో కంపేరింగ్ చేస్తే బై కంపేరింగ్ సో a is equal to 1 1 1 2 3 2 a 2a. ఇప్పుడు మనం det a ఫైండ్ చేద్దాం. సో det a is equal to det of 1 1 1 2 3 2 a 2a. సో 1 into ఈ రో ఈ కాలం వదిలేస్తే 3 into 2a minus 2 into a minus 1 into ఇప్పుడు ఈ కాలం ఈ రో వదిలేస్తే 2 into 2a ఈ కాలము ఈ రో వదిలేస్తే 2 into 2a minus a into 2 into a. నెక్స్ట్ లాస్ట్ ప్లస్ 1 into ఈ రో ఈ కాలం ఈ రో వదిలేస్తే 2a minus 3a 2a minus 3a. సో దీన్ని చేయండి 6 into a minus 2a minus 2 2s are 4a minus into minus plus 2a plus 2a minus 3a. 2a cancel. సో 6aలో 4a తీస్తే 2a 2 plus 2a 4a 4aలో 3 తీస్తే a. సో అంటే ఏ వచ్చింది నాట్ ఈక్వల్ 0. ఏ అంటే సమ్ ఏదో కాన్స్టెంట్ ఏ వాల్యూ 1 or 2 or 3 ఏదో వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ det a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి det a నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి, ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. మరి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ ఇన్వర్స్ ఉంటుంది. ఏ ఇన్వర్స్ ఉందంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి చేయొచ్చు, దాన్ని బట్టి x, y, z వస్తుంది. సో దేర్ ఫోర్ the system has solution. సొల్యూషన్ ఏంటంటే అర్థం ఏంటి, ఇది కన్సిస్టెన్స్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. ఎగ్జామిన్ ద కన్స్టెంట్ ఆఫ్ ది సిస్టమ్. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఏం రాద్దాం, గివెన్ దట్. వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం. గివెన్ దట్ 3x minus 1y minus 2z is equal to 2. సో 1 లేకపోతే 1 రాయండి, ఎందుకంటే మనం మ్యాట్రిక్స్ రాయాలి కనుక. ఇక్కడ x లేదు కనుక 0x plus 2y minus 1z is equal to -1. అక్కడ z లేదు. సో 3x minus 5y plus 0z is equal to 3. ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో రాస్తే 3 minus 1 minus 2 0 2 minus 1 3 minus 5 0 into x y z is equal to 2 minus 1 3. ఓకే, సో ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మనకి ax is equal to b. బై కంపేరింగ్ చేస్తే సో a is equal to 3 minus 1 minus 2 0 2 minus 1 3 minus 5 0. x is equal to x y z. b is equal to
2 minus 1 3. ఇప్పుడు ఏం కట్టాలి, మనం డెట్ ఏ కట్టాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 minus 1 minus 2 0 2 minus 1 3 minus 5 0. సో ఈ కాలం మనం ఎక్స్పాండ్ చేద్దాం. 3 ఇంటూ 0 ఈ కాలం వదిలేస్తే 2 minus 1 minus 5 0. నెక్స్ట్ 0 ఉంది కనుక ఇంకా అవసరం లేదు అది. సో ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేస్తే -1 -2 2 -1. సో 3 ఇంటూ 2 zeros are 0 minus and minus plus 5. So plus 3 into 1 ones are 1 minus 1 into minus 1 1 ones are 1 plus 4. Three minus 1 minus 2 0 2 minus 1 3 5 0. ఓకే, మనకి ఇక్కడ సో 3 ఇంటూ ఏడి సో 0 ఇంటూ 2 2 మైనస్ మైనస్ ప్లస్ కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది. 5 ones are 5 ప్లస్ 3 ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 1 ones are 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. సో 3 minus 5 are minus 15. సో 3 ఇంటూ 5 సో minus 15 plus 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 వస్తుంది. అంటే ఏంటి, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. therefore A is a singular matrix. A is a singular matrix. సో ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అయింది కనుక మనకి డెట్ ఏ 0 వస్తే ఏం చేయాలి, ఎడ్జాయింట్ ఏ ఇంటూ బి కట్టాలి. సో ముందు ఎడ్జాయింట్ ఏ కడదాం. అంటే A11 -1 all to the power of 1 plus 1 into M11 that is equal to -1 whole square. Next A12 -1 all to the power of 1 plus 2 into M12 that is equal to -1 whole cube. మిగతా తర్వాత రాద్దాం, ఒకసారి అన్నీ రాసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. A13 -1 all to the power of 1 plus 3 into M13 that is equal to -1 all to the power of 4. A21 -1 all to the power of 2 plus 1 that is equal to M21 that is equal to -1 whole cube. A22 -1 all to the power of 2 plus 2 M22 that is equal to -1 all to the power of 4. Next A23 -1 all to the power of 2 plus 3 into M23 that is equal to -1 all to the power of 5. Next A31 A32 A33 A33 -1 all to the power of 3 plus 1 M31 is equal to -1 all to the power of 4. -1 all to the power of 3 plus 2 M32 is equal to -1 all to the power of 5. -1 all to the power of 3 plus 3 M33 is equal to -1 all to the power of 6. ఇప్పుడు A11 అంటే సో మనకు ఇది వదిలేస్తే 2 zeros are 0 -5 0 -5 that is equal to 1 into -5 that is equal to -5. నెక్స్ట్ ఇప్పుడు A12 ఈ కాలము ఈ రోజులేండి 0 plus 3 3 1 3 0 plus 3 సో అంటే -1 into 3 that is equal to -3 that is equal to -3. నెక్స్ట్ ఈ రో ఈ కాలం వదిలేయండి. సో 0 into anything 0 0 minus 6 2 3 is 6 0 minus 6 that is equal to 1 into -6 that is equal to -6.
నెక్స్ట్ A21, సో రో అండ్ కాలం, సో ఈ రో వదిలేయాలి ఈ కాలం, సో 0 into anything 0, 5 2s are 10, 0 minus 10, that is equal to minus 1 into minus 10, that is equal to 10. నెక్స్ట్ A22, ఈ మిడిల్ రో మిడిల్ కాలం వదిలేస్తే 0 plus 6, 2 3s are 6, 0 plus 6, that is equal to 1 into 6, 1 6 are 6. నెక్స్ట్ A23, సో సెకండ్ రో లాస్ట్ కాలం, సెకండ్ రో లాస్ట్ కాలం వదిలేస్తే minus 15 plus 3, minus 15 plus 3, minus 15 plus 3, that is equal to minus 12. So minus 1 into minus 12, that is equal to 12. Plus minus in minus plus అయిపోతుంది. నెక్స్ట్ A31, సో థర్డ్ రో ఫస్ట్ కాలం, 1 plus 4, 1 plus 4, 1 into 5, 1 5s are 5. థర్డ్ రో సెకండ్ కాలం, సో minus 3 minus 0, minus 3 minus 0, that is equal to minus 1 into minus 3, that is equal to 3. Next, third row third column, so 3 2s are 6, 6 minus 0, so 1 into 6, that is equal to 6. ఓకే, సో ఇప్పుడు మనకేంటి adjoint A into B కట్టాలి, adjoint A into B ఇక్కడ రాద్దాం. adjoint A is equal to, డైరెక్ట్గా రాసేస్తాను. ఇప్పుడు అవి ఏంటి మనకి -5 -3 -6 ఇలా రాయాలి, కానీ నిలువుగా రాసేస్తాను. -5 -3 -6. నెక్స్ట్ ఏంటి 10 6 12 సెకండ్ రో, కానీ సెకండ్ కాలంగా రాస్తాను. 10 6 12. నెక్స్ట్ 5 3 6, 5 3 6. ఇప్పుడు మనం ఏం కట్టాలి, therefore adjoint A into B. సో adjoint A అంటే ఏంటి, -5 10 5, -3 6 3, -6 12 6. B అంటే వాడు ఇచ్చింది 2 -1 3, 2 -1 3, 2 -1 3. సో ఇది 3/3, అది 3/1, అంటే మనకి 3/1 వస్తుంది. -5 2s are 10, 10 1s are -10, 5 3s are 15, 3 2s are 6 -6, 6 1s are -6, 3 3s are 9, 6 2s are 12, 12 1s are 12, 6 3s are 18. So that is equal to -10 -10 -20, -20కి 50 యాడ్ చేస్తే -5, -6 -6 -12, -12కి 9 యాడ్ చేస్తే -3, -12 -12 -24, -24కి 18 యాడ్ చేస్తే -6. So that is not equal to 0. Therefore adjoint A into B is not equal to 0. ఎప్పుడైతే adjoint A into B not equal to 0 అయిందో సిస్టమ్కి సొల్యూషన్ ఉండదని అర్థం అన్నమాట. సో therefore the system has no solution. The system has no solution. మరి సిస్టమ్ సొల్యూషన్ లేదంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్. సో therefore it is inconsistent. ఒకవేళ adjoint A into B is equal 0 వచ్చింది అనుకోండి, ఎయిదర్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఎగ్జామిన్ ద కన్సిస్టెన్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్. సో మనం వాడే ఇచ్చేది ఒకసారి రాసేద్దాం. గివెన్ దట్ (5x minus 1y plus 4z is equal to 5),
2x plus 3y plus 5z is equal to 2. 5x minus 2y plus 6z is equal to minus 1. ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో రాద్దాం. 5 minus 1 4, 2 3 5, 5 minus 2 6, x y z, 5 2 minus 1. ఇప్పుడు ఏంటిది ax is equal to b, దాంతో కంపేర్ చేయాలి. బై కంపేరింగ్ so a is equal to 5 minus 1 4 2 3 5 5 minus 2 6. X is equal to xyz, xyz. B is equal to 5 2 minus 1. ఓకే, ఇప్పుడు మనం ఏం కట్టాలి? డెట్ ఏ కట్టాలి. సో డెట్ ఏ is equal to debt of 5 minus 1 4 2 3 5 5 minus 2 6. ఇప్పుడు డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 వస్తే ఇట్ హ్యాస్ సొల్యూషన్, ఇట్ ఈస్ కన్స్టెంట్ రాస్తాం. డెట్ ఏ 0 వస్తే అప్పుడు హెచ్ అంటే ఏ ఇంటూ బి రాస్తాం, కడతాం. అది 0 వచ్చిందో లేదో చూస్తాం. సో 5 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేండి, 3 5 minus 2 6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అయిపోద్ది, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్. సో కనుక ఈ 1 ఉన్నది వదిలేయండి. సో 1 ఉన్నది వదిలేస్తే 2 5 5 6. నెక్స్ట్ 4 ఇంటూ ఇది వదిలేయండి, 2 3 5 minus 2. సో ఇప్పుడు దీన్ని మనం విడదీయండి. 5 ఇంటూ ఏడి మైనస్ బీసీ, 6 3s are 18 ప్లస్ 10 5 2s are 10 ప్లస్ 1 ఇంటూ 6 2s are 12 మైనస్ 25 5 5s are 25 ప్లస్ 4 ఇంటూ minus 4 minus 15. So 5 into 28 plus 1 into minus 13 plus 4 into minus 19. So 28 5s are 140 minus 13 minus 19 4s are 76. So 140 minus 89. సో ఇది 90 అనుకోండి. సో 140లో 90 తీస్తే 50, కానీ మనం 90 అనుకున్నాం. సో కనుక 51 అవుతుంది ఆన్సర్. సో ఇప్పుడు 2 యాడ్ చేయండి, 51 యాడ్ చేస్తే 90 ప్లస్ 50. సో అంటే 51 అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ mod A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి mod A డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 వచ్చింది అంటే అర్థం ఏంటి? Therefore, A is non-singular matrix. Non-singular. మరి ఏ నాన్ సింగులర్ అయిందంటే ఏకి సొల్యూషన్ ఉంటుంది, సిస్టమ్కి సొల్యూషన్ ఉంటుంది. Therefore, the system has solution. The system has solution. మరి సొల్యూషన్ ఏంటంటే ఏంటి? కన్సిస్టెంట్. Therefore, it is consistent. It is consistent. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్. మ్యాట్రిక్స్ మెథడ్లో చేయాలంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి కట్టాలి. ఏ ఇన్వర్స్ ఇంటూ బి కడితే మనకి XYలు వస్తాయి అన్నమాట. సో గివెన్ దట్ వాట్ ఇచ్చారో ఒకసారి రాద్దాం. గివెన్ దట్ 5x plus 2y is equal to 4. 7x plus 3y is equal to 5. So దీని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాద్దాం. 5 2 7 3 xy is equal to 4 5. A
ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. బై కంపేరింగ్ ఈ రెండు కంపేర్ చేస్తే బై కంపేరింగ్ ఇది ఏ అవుద్ది, ఇది ఎక్స్ అవుద్ది, ఇది బి అవుద్ది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 2 7 3, b ఈజ్ ఈక్వల్ టు 4 5, x ఈజ్ ఈక్వల్ టు xy. ఇప్పుడు మనం ఏం కట్టాలి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ కట్టాలి, డెట్ ఏ కట్టాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 2 7 3. So 5 3s are 15, 7 2s are 14. So 15 minus 14. So that is equal to 1. Therefore, det A is not equal to 0. ఎప్పుడైతే det 0 లేదో A అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుద్ది. So therefore, A is a non-singular matrix. Non-singular. So therefore, A inverse exists. అప్పుడు ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏ ఇన్వర్స్ కట్టాలి, ఏ ఇన్వర్స్ ఫార్ములా మీకు చెప్పాను. VA ఈజ్ ఈక్వల్ టు ABCD, దెన్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ BC ఇంటూ D మైనస్ B మైనస్ CA. ఈ ఫార్ములా ప్రకారం కట్టియండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ BC, డెట్టే కదా. సో అంటే అంత 1/1 ఇంటూ D అంత 3 మైనస్ B అంత -2, C అంత -7, A అంత 5. అంటే 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 3 -2 -7 5. ఇది ఏ ఇన్వర్స్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఏ ఇన్వర్స్ ఇంటూ బి కట్టాలి. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, 3 -2 -7 5 -7 5. సో బి ఏమనుకున్నాం మనం, 4 5. So 7 4s are 3 4s are 12 minus 2 5s are 10. Next 4 7s are 28 plus 5 5s are 25. So 2 12 లో 10 తీస్తే 2 -28 కు 25 యాడ్ చేస్తే -3. సో ఇది x అంటే ఏమనుకున్నాం, xy is equal to 2 - 3. If two matrices are equal, then the corresponding elements are equal. If two matrices are equal, then the corresponding elements are equal. So therefore x is equal to 2. So therefore y is equal to -3. మనకు వచ్చింది రైట్ రాంగ్ చెక్ చేసుకోవచ్చండి. సో ఇందులో వేసేయండి, 5 2s are 10 -6, 10 - 6 4 సరిపోయింది. 7 2s are 14 -9, 14లో 9 తీస్తే 5 సరిపోయింది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అనమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. సో 4th 5th 6th 7th అంతా ఒకటే ప్యాటర్న్ అండి, అందుకని మనకి ఏవైతే కావాలో నుంచి మిగతా చేర్పిస్తాను అనమాట, కొద్దిగా ఈజీ అవుతుందని. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, 2x - 1y ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 3. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాయండి, 2 - 1 3 4. నెక్స్ట్ -2 3. సో బై కంపేరింగ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 2 - 1 3 4.
సో ఇది మనకి -2 3, ఇది xy. సో ఇప్పుడు డెట్ ఏ కట్టాలి. డెట్ ఏ అంటే 2 - 1 3 4, 2 × 4 AD, minus into minus plus BC, 2 4s are 8 plus 3, that is equal to 11. 11 అంటే నాట్ ఈక్వల్ 0 కదా. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ 0, ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇన్వర్స్ ఉంటుంది. ఇన్వర్స్ ఉందంటే ఫార్ములా ABCD అయితే 1/AD - BC D - B - CA. సో కనుక A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/11. ఆల్రెడీ AD - BC కట్టాం. సో కనుక 1/11 ఇంటూ D అంటే 4, మైనస్ B అంటే +1 అయిపోద్ది, మైనస్ C అంటే -3, A అంటే 2. సో ఏ ఇన్వర్స్ ఏమొచ్చింది మనకి 1/11 ఇంటూ 4 1 -3 2. B ఏమనుకున్నాం మనం ఇక్కడ -2 3. సో -2, 3. ఇప్పుడు ఇంటూ మల్టిప్లై చేయండి. 1/11 ఇంటూ 4 2s are -8 plus 3, 1 3s are 3, minus and minus plus 3 2s are 6 plus 2 3s are 6. సో 1/11 ఇంటూ -8కి 5 యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే -5, ఇది 12. అంటే ఇప్పుడు మనం దీని రాయొచ్చు -5/11, సో 12/11. సో ఇప్పుడు ఏంటి, 2 matrix are equal, then the corresponding elements are equal. So therefore x is equal to -5/11 and y is equal to 12/11. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సేమ్ అండి. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. 4x - 3y is equal to 3. అదేవిధంగా 3x - 5y is equal to 7. ఇప్పుడు మ్యాట్రిక్స్లో రాస్తే 4 - 3 3 - 5, ఇది 3 ఇది 7. సో ఏ వాల్యూ ఏమవుద్ది 4 - 3 3 - 5, బి వాల్యూ 3 7, ఇంకా x వాల్యూ xy. సో డెట్ ఏ కడదాం. 4 - 3 3 - 5 AD. సో 4 × -5, minus and minus plus 3 × 3 BC, 4 5s are 20, 3 3s are 9. సో -11. -11 అంటే నాట్ ఈక్వల్ 0 కనుక ఏ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ నాన్ సింగులర్ అయిందంటే ఏ ఇన్వర్స్ ఉంటుంది. ఏ ఇన్వర్స్ ఉందంటే ఏ అనేది ABCD అయితే ఏ ఇన్వర్స్ ఏమవుతుంది 1/AD - BC D - B - CA. సో కనుక ఇక్కడ మనకి ఇది -11 కనుక -1/11 4. డి అంటే ఏంటి, డి అంటే -5 -5, ఇది 3 అయిపోద్ది 3, ఇది -3, సో -3 సరిపోయింది. సో ఇక్కడ 4 వస్తుంది 4. సో ఇది మనకి ఏ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు మనం రాద్దాం ఏ ఇన్వర్స్ -1/11 ఇంటూ -5 3 -3 -5 3 -3 4 ఇంటూ బి అంటే 3 7. సో -1/11 ఇంటూ -5 3s are 15 3 7s are 21, -3 3s are 9 plus 4 7s are 28, -1/11 into -15 plus 21, so that is 6 plus 6. 28లో 9 తీస్తే మనకి 19. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీని రాయొచ్చు -6/11 19/11. మరి 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫార్ x ఈజ్ ఈక్వల్ టు -6/11 y ఈజ్ ఈక్వల్ టు 19/11. ఇది సో -6/11 -19/11. సో కనుక ఇక్కడ కూడా -19/11. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన లాస్ట్ ప్రాబ్లం, ఈ రోమంలో 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ రోమంలో లాస్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్
using matrix method given that. Okay, given that ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం. 5x plus 2y is equal to 3. 3x plus 2y is equal to 5. So 5, 2, 3, 2, 3, 5. So ax is equal to b. By comparing ఏం రాయొచ్చు? 5, 2, 3, 2 రాయొచ్చు. ఇక్కడ 3, 5 రాయొచ్చు. ఇప్పుడు డట్ ఏ కడదాం. 5, 2, 3, 2. ఓకేనా? సో ఏడి మైనస్ బీసీ 5 into 2 minus 3 into 2. 5 2s are 10, 3 2s are 6, 4. అంటే డెట్ ఏ 4 వచ్చింది. సో కనుక ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 1/4 into 5. సో డి కదా. సో డి అంటే ఏంటి? ఇక్కడ 2 minus 2 minus 3 సరిపోయింది. ఇక్కడ 5 వస్తుంది. 5. సో ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం. 1/4 into 2 minus 2 minus 3 5. b అంటే 3 5. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి. 1/4 into 2 3s are 6, 2 5s are 10, 3 3s are 9, 5 5s are 25. 1/4 into 6లో 10 తీస్తే -4, 25లో 9 తీస్తే 16. 4 1s are 4 1s are -1, 4 1s are 4 4s are +4. సో x is equal to -1, y is equal to 4. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది కూడా సేమ్ ఇందాలాగే, కాకపోతే ఇక్కడ 3 వేరియబుల్స్. ఇప్పుడు వరకు మనం చేసింది 2 వేరియబుల్స్, ఇప్పుడు 3 వేరియబుల్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చేస్తే మిగతా సమ్స్ అన్ని ఎలా ఉంటాయి కనుక కొంచెం ఈజీగా అవుతాయి. సో కనుక నీట్గా జాగ్రత్తగా చేద్దాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాసేయండి. 2x plus y అంటే 1 into y plus z 1 into z is equal to 1. x minus 2y minus 1z అంటే 1x is equal to 3/2. 3y minus 5z is equal to 9. అంటే ఇక్కడ x లేదు. సో కనుక ప్లస్ 0x. సో ఇది ఇక్కడ రాయాలి యాక్చువల్గా 0x ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాద్దాం. 2 1 1 1 minus 2 minus 1 0 3 minus 5 x y z 1 3/2 9. ఓకే. సో ఇప్పుడు ఏంటిది? ax is equal to b. ax is equal to b. ఇప్పుడు కంపేరింగ్, బై కంపేరింగ్ సో కంపేరింగ్ చేస్తే a is equal to 2 1 1 1 minus 2 minus 1 0 3 minus 5. x is equal to x y z. b is equal to 1 3/2 9. సో ఇది మనకి ఒక పార్ట్. ఇప్పుడు మనకేంటి ఖచ్చితంగా యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్ అన్నాడు కనుక మ్యాట్రిక్స్ మెథడ్ అంటే ఖచ్చితంగా ఇన్వర్స్ ఉంటుంది. సో ఇన్వర్స్ ఉందంటే ఖచ్చితంగా మనం ఏం కట్టాలి? ఎడ్జాయింట్ ఏ కట్టాలి. సో ఎడ్జాయింట్ ఏ కడితేనే అప్పుడు డెట్ కడితేనే వస్తుంది. ఇంకా డెట్ డైరెక్ట్గా కట్టాల్సిన లేదు, తర్వాత కట్టినా పర్లేదు. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జాయింట్ ఏ కోసం మనం ఏం చేయాలంటే A11 A12 ఉన్నాయి కదా, రాసిస్తాం లైన్గా. A11 A12 A13 A21 A22 A23 A31 A32
A33. So minus 1 whole to the power of 1 plus 1 into M11. That is equal to minus 1 whole square. Next. Minus 1 whole to the power of 1 plus 2 into M12. Minus 1 whole to the power of 1 plus 3 into M13. So minus 1 whole cube. Minus 1 whole to the power of 4. Next. Minus 1 whole to the power of 2 plus 1 into M21. That is equal to minus 1 whole cube. Minus 1 whole to the power of 2 plus 2 into M22. That is equal to minus 1 whole to the power of 4. Next. Minus 1 whole to the power of 2 plus 3 M23. That is equal to minus 1 whole to the power of 5. M23 తవరాదు చూసి. Next. Minus 1 whole to the power of 3 plus 1 M31. That is equal to minus 1 whole to the power of 4. So minus 1 whole to the power of 3 plus 2 M32. So that is equal to minus 1 whole to the power of 5. 3 plus 2 5. So minus 1 whole to the power of 3 plus 3 M33. That is equal to minus 1 whole to the power of 6. ఇప్పుడు మైనర్ వాల్యూస్ రాద్దాము. A11 సో అంటే ఈ రో ఈ కాలం వదిలేస్తే 2 5s are 10 plus 3 10 plus 3. So 1 into 13 that is equal to 13. That is equal to 13. Next A12 సో 1 2 అంటే ఈ రో ఈ కాలం వదిలేస్తే సో ఇప్పుడు M12 సో రో ఫస్ట్ రో సెకండ్ కాలం కనుక -5 -0 -5 -0 that is equal to -1 into -5 that is equal to 5 5 1 is 5. Next 1 3 first row last column 1 3 is 3 -0 3 -0 3 -0 that is equal to 1 into 3 that is equal to 3 that is equal to 3. Next 2 1 so second row first column so -5 -3 -5 -3 that is equal to -1 into -8 8 1s are 8. Next 2 2 so middle row middle column అంటే 2 5s are -10 -0 -10 -0 that is equal to 1 into -10 that is equal to -10. Next 2 3 so middle row and third column 2 3s are 6 6 -0 6 -0 that is equal to -1 into 6 -6. 3 1 so wait so 2 3 2 3 2 3s are 6 -0 6 minus సరిపోయింది. ఇప్పుడు 3 1 సో థర్డ్ రో ఫస్ట్ కాలం -1 plus 2 -1 plus 2 అంటే 1 1 into 1 1 1s are 1. Next third row second column -2 -1 -2 -1 that is equal to -1 into -3 that is equal to 3. Next third row third column 2 2s are 4 -4 -1 -4 -1 so 1 into -5 that is equal to -5. సో ఇప్పుడు మనం దీని ఆధారంగా ఎడ్జాయింట్ ఏ కట్టచ్చు. సో మనకి ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు A11 A12 A13 అంటే డైరెక్ట్గా రాసేస్తున్నాను ట్రాన్స్పోజ్ చేసి రాసేస్తున్నాను A21 A22 A23 A31 A32 A33 ఇది ఎడ్జాయింట్ ఏ. సో దట్ ఈస్ ఈక్వల్ టు సో రాసేయండి అంటే ఈ 3 ఎలిమెంట్స్
ఈ త్రీ ఎలిమెంట్స్ రాయాలన్నమాట. 13, 5, 3 చూడండి, A11, A12, A13 సరిపోయింది. చూడండి, A11, A12, A13, A21, A22, A23 ఇదే విధంగా. నెక్స్ట్ 8 -10 -6, నెక్స్ట్ 1 3 -5, ఇది మనకి అడ్జాయింట్ ఏ. ఇప్పుడు మనకి డెట్ ఏ కట్టాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ 2 1 1 1 -2 -1 0 3 -5. సో డెట్ ఏ కడతాము. డెట్ ఏ కడితే ఏమవుద్ది, 2 ఇంటూ 0 ఈ కాలం వదిలేస్తే 2 5 10 +3 10 + 3 చూడండి 10 + 3 వస్తుంది ఇక్కడ ఎక్కడో దగ్గర. నెక్స్ట్ -1 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేద్దాం. ఈ రో ఈ కాలం వదిలేస్తే -5 3 -5 -3 ఉంటుంది చూడండి, అది కూడా ఉంటుంది. -5 -3 ఉంది. సో 2 ఇంటూ 10 + 3 13 -1 ఇంటూ -8, సో 26 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 34. సో మాడ్యులస్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 34. సో దేర్ ఫోర్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 34. ఓకే, మనకి ఇప్పుడు ఏం తెలుసు, మనకి AX ఈజ్ ఈక్వల్ టు B, దట్ ఇంప్లైస్ X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ B. అంటే X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. A ఇన్వర్స్ అంటే ఏంటి, మనకి అడ్జాయింట్ ఏ డెట్ ఏ, అదే అర్థం. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇంటూ B. సో డెట్ ఏ ఎంత వచ్చింది మనకి 34, అంటే 1/34 1/34 ఇంటూ అడ్జాయింట్ ఏ, ఇదే కదా రాసేయండి. 13 8 1 5 -10 3 3 -6 -5. సో B ఎంత 1 3/2 9 1 3/2 9. సో 1/34 ఇంటూ 13 1s are 13 ప్లస్ 8 ఇంటూ 3/2. 8 ఇంటూ 3/2 అంటే 2 1s are 2 4s are 4 3s are 12 ప్లస్ 1 9s are 9. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 34 దగ్గరలో రావాలి. చూడండి, 9 + 12 21 24 34. సో సరిపోయింది. నెక్స్ట్ 5 1s are 5 -10 ఇంటూ 3/2. సో 5 3s are 15 -15 3 9s are 27 3 1s are 3. So 2 1s are 2 3s are 3 3s are 9 -9 -45. 1/34 ఇంటూ దీని రాయొచ్చు 34. 5లో 15 తీస్తే -10 -10 అంటే 27లో 10 తీస్తే 17. నెక్స్ట్ 3 -9 అంటే -6 -45 -51. సో ఇప్పుడు డివిజన్ చేయండి. 34/34 17/34 -51/34. 34 1s are 34 17 1s are 17 2s are 17 3s are 17 2s are. So that is equal to 1 1/2 -3/2. Therefore x is equal to ఏమొచ్చింది మనకి 1 1/2 -3/2. సో x అంటే ఏం రాయొచ్చు మనం, XYZ రాయొచ్చు. సో therefore XYZ is equal to 1 1/2 -3/2. If two maths are equal, then the corresponding elements are equal. So ఇక్కడ రాయవస్తుంది, పెద్ద లెక్కనగా వస్తుంది. Therefore x is equal to 1. Therefore y is equal to 1/2. Therefore z is equal to -3/2.
ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు సేమ్ ఇందాలాగే. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి 1x minus 1y plus 1z is equal to 4. 2x plus 1y minus 3z is equal to 0. Next, 1x plus 1y plus 1z is equal to 2. ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో రాద్దాం. రాస్తే 1 minus 1 1 2 1 minus 3 1 1 1 x y z is equal to 4 0 2. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్. సో దీన్ని ax is equal to b అనే రూపంలో రాస్తే బై కంపేరింగ్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాయొచ్చు. సో a is equal to 1 minus 1 1 2 1 minus 3 1 1 1. So x value x y z, b value 4 0 2. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ డే కట్టాలి. ఎగ్జామ్ డేకి సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఆధారంగా రాద్దాం. a11 అంటే ఈ రో ఈ కాలం తెలిస్తే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 3. సో 1 ఇంటూ 4 1 4s are 4. నెక్స్ట్ 1 2 a12. సో ఫస్ట్ రో సెకండ్ కాలం వదిలేస్తే 2 1s are 2 ప్లస్ 3 2 ప్లస్ 3 that is equal to minus 1 into 5 that is equal to minus 5. Next a13 first row third column 2 minus 1 2 1s are 2 1 1s are 1 2 minus 1 that is equal to 1 into 1 that is equal to 1. First row అయిపోయింది. second row first column అయితే minus 1 minus 1 so minus 1 minus 1 that is equal to minus 1 into minus 2 that is equal to 2. Next a21 so second row 21 అయిపోయింది కదా. a22 second row second column so middle row అంటే 1 minus 1 that is equal to 1 into 0 into anything 0. Next 2 3 so 2 3 అంటే 1 1s are 1 so plus 1 plus 1 plus 1 that is equal to minus 1 into 2 that is equal to minus 2. Next a31 so third row first column so 3 1s are 3 minus 1 so 1 into 2 that is equal to 2. Next 3 2 so third row second column minus 3 minus 2 so minus 1 into minus 5 that is equal to 5. చూసారా ఇది రాయడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం 1 plus 2 that is equal to 1 into 3 that is equal to 3. ఇప్పుడు రాసేయండి మ్యాట్రిక్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ 4 ఎలిమెంట్స్ రాయండి. 3 ఎలిమెంట్స్ 4 minus 5 1 2 0 2 sorry 2 0 minus 2 2 5 3. So first 3 elements next 3 elements next 3 elements. ఇప్పుడు ఏం కావాలి det a కావాలి. సో det a is equal to దీన్ని ఒకసారి రాసేయండి 1 minus 1 1 2 1 minus 3 1 1 1 1 into సో ఈ రో ఈ కాలం వస్తే 1 plus 3 1 into 1 plus 3. నెక్స్ట్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది మనకు మైనస్ వస్తుంది ఫార్ములాలో. ఈ కాలం ఈ రో వదిలేస్తే 2 plus 3
2 ప్లస్ 3 ప్లస్ 1 ఇంటూ మళ్ళీ ఈ కాలం ఈ రోజు వదిలిస్తే 2 మైనస్ 1 ఇవన్నీ కూడా మనకు వచ్చినవి చూడండి 1 ప్లస్ 3 ఉంటుంది 2 ప్లస్ 3 2 ప్లస్ 3 ఉంది 2 మైనస్ 1 అంటే ఇవే సో మనం ఫస్ట్ రో వదిలేం కదా అందుకనే ఈ 3 వరుసగా వచ్చాయన్నమాట 4 ప్లస్ 5 ప్లస్ 1 4 ప్లస్ 5 10 సో టోటల్ 10 సో therefore that A is equal to 10 determinant of A is equal to 10 సో ఇప్పుడు AC అండి that A 10 కదా సో 1/10 ఇంటూ adjoint A అంటే ఇదే కదా 4 2 2 minus 5 0 5 1 minus 2 3 సో B మ్యాట్రిక్స్ ఏంటి 4 0 2 సో మల్టిప్లికేషన్ చేయండి ఈజీగా వస్తుంది సో 1/10 ఇంటూ 4 4s are 16 plus 0 2 2s are 4 minus 4 5s are 20 plus 0 5 2s are 10 0 ఉంది కానీ ఇంకా డైరెక్ట్ 0 రాసి వచ్చు మరి ఇంకా 1 4s are 4 0 3 2s are 6 సో 1/10 ఇంటూ 20 minus 10 plus 10 సో క్యాన్సిల్ చేయండి 10 1 క్యాన్సిల్ చేస్తే 2 minus 1 1 సో ఇదేంటి x సో therefore x comma y comma z is equal to 2 minus 1 1 by comparing so x is equal to 2 y is equal to minus 1 z is equal to 1 ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం ఓకే ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం సేమ్ మెథడ్ సేమ్ ప్రాబ్లం సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం 2x plus 3y plus 3z is equal to 5 నెక్స్ట్ 1x minus 2y plus 1z is equal to minus 4 నెక్స్ట్ 3x minus 1y minus 2z is equal to 3 సో ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాసేద్దాం 2 3 3 1 minus 2 1 3 minus 1 minus 2 5 minus 4 3 సో దీని ax is equal to b తో కంపేరింగ్ చేస్తే బై కంపేరింగ్ we will get a value 2 3 3 1 minus 2 1 3 minus 1 minus 2 ఒకసారి చెక్ చేద్దాం 2 3 3 1 minus 2 1 3 minus 1 minus సరిపోయింది సో b వాల్యూ 5 minus 4 3 ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ మనకి సో ఇది చేస్తే ఇంకా అయిపోయినట్లు లెక్క A11 సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమినేటెడ్ సో 2 2s are 4 plus 1 4 plus 1 సో 1 into 5 that is equal to 5 next A12 first row second column minus 2 minus 3 minus 2 minus 3 that is equal to minus 1 into minus 5 that is equal to 5 again 5 next 1 3 A13 first row third column so minus 1 plus 6 చూడండి 1 1s are 1 minus ఉంది కనుక minus 1 3 2s are 6 minus in minus plus అయిపోద్ది కనుక plus 6 minus 1 plus 6 minus 1 plus 6 that is equal to 1 into 5 again 5 what is this all are getting 5s next A21 so second row first column minus 6 plus 3 minus 6 plus 3 minus 6 plus 3 that is equal to minus 1 into minus 3 that is equal to 3 next so middle row middle column so minus 4 9 minus 4 9 minus 4 9 plus 9 that is equal to 1 into 5 again 5 again 5
నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 2 3 సెకండ్ రో థర్డ్ కాలం -2 + 9 -2 + 9 that is equal to -1 into 7 -7 -7 -4 -3 ఓకే సో ఒకసారి చెక్ చేద్దాం 2 3 సో 2 3 సో -2 + 9 సరిపోయింది -2 -9 ఓకే అందుకే డౌట్ వచ్చింది -2 -9 అంటే -11 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం 2 3 సెకండ్ రో థర్డ్ కాలం సో -2 3 3 9 -9 -2 -9 -11 నాకు ఎందుకు డౌట్ వచ్చింది ఓకే నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం సో 3 1 3 + 6 3 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ ఏది చిన్న మిస్టేక్ వచ్చినా మనకి XYZ వాల్యూస్ రాంగ్ వచ్చేస్తుంది అందుకే ఒకటిగా 2 సార్లు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 2 1 2 3 3 3 1 3 2 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 into -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 లాస్ట్ రో లాస్ట్ కాలం -4 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into -7 -7 4 3 సరిపోయింది ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇదే ఆర్డర్లో రాసిండు వచ్చేస్తుంది 5 5 5 3 5 నెక్స్ట్ 3 5 11 3 5 11 నెక్స్ట్ 9 1 -7 ఓన్లీ ఒక్క 7కి వచ్చింది మిగతా అన్ని ప్లస్ వాల్యూస్ ఇప్పుడు డిటర్మినెంట్ ఏ 2 3 3 1 -2 1 3 -1 -2 2 into ఇవి యాస్టీస్గా రాసేయండి ఇంకేం ఆలోచించద్దు సో 4 + 1 -3 into -2 -3 +3 into -1 + 6 2 into 5 -3 into -5 +3 into 5 2 5s are 10 3 5s are 15 3 5s are 15 15 15 30 30 + 10 40 so therefore modulus A is equal to det A is equal to 40 సో ఇప్పుడు అన్నీ అందులో వేసేయండి 1/40 into ఎడ్జాయింట్ ఏ రాసేయండి 5 5 5 3 5 11 9 1 -7 B వాల్యూ 5 -4 3 5 -4 3 రాసేయండి 5 -4 3 సో 1/40 into జాగ్రత్తగా చేసి వచ్చేస్తుంది 40తో క్యాన్సిల్ అయిపోతుంది ఈసారి 1 2 -1 వస్తుంది చూసుకోండి 5 5s are 25 3 4s are 12 -12 9 3s are 27 సో 40 వస్తుంది చూసుకోండి 25లో 12 తీస్తే 13 13 27 40 సరిపోయింది కదా ఈసారి 80 వస్తుంది 5 5s are 25 5 into 4 -20 1 3s are 3 25 -20 అంటే 5 5 + 3 8 ఎక్కడో చిన్న మిస్టేక్ వచ్చింది సో ఇక్కడ మనకి 40తో క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే సో ఈ మిడిల్ నెంబరు మనకి ఎక్కడో రాంగ్ వచ్చింది ఈ మిడిల్ నెంబర్ అంటే 2 2 చెక్ చేద్దాం సో A22 సో A22 అంటే సో సెకండ్ కాలం 2 2s are -4 3 3s are 9 -9 -4 -9 ఇక్కడ +9 వేసాను అందుకే రాంగ్ వచ్చింది అప్పుడు మనకేమవుతుంది -13 అవుతుంది అంటే ఇది కూడా -13
అంటే ఇప్పుడు మనకేంటి 3 minus 13 11, 3 minus 13 11. సో ఇప్పుడు కూడా ఏం రాయాలి ఇక్కడ -13 ఇప్పుడు వచ్చేస్తుంది. 5 5 25, 13 4 52 plus 52 plus 52 plus 3. So plus 52 plus 3. Next 5 5 25, 11 4 44, 7 3 21. So 1/40 into 25 లో 12 తీస్తే 13, 13 plus 27 40. సో ఇది 80 చూడండి. సో 25 plus 3 28, 30, 30 plus 50 80. సో -44 -21 -65. -65కి 25 యాడ్ చేస్తే -40. 40 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 41 జా 40, 42 జా 40 -1 జా. సో ఇదేంటి మనకి ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి మనకి XYZ. సో XYZ is equal to 1 2 -1. So therefore by comparing x is equal to 1, so y is equal to 2, so z is equal to -1. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇప్పుడు ఎలా చేస్తాం అలాగే అన్నమాట. సో గివెన్ దట్, సో అక్కడ ఏం ఇచ్చారు రాసేద్దాం. 1x minus 1y plus 2z is equal to 7. 3x plus 4y minus 5z, 3x plus 4y minus 5z is equal to -5. Next 2x minus 1y plus 3z is equal to 12. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో రాసేద్దాం. 1 -1 2, 3 4 -5, 2 -1 3, 7 -5 12. సో దీన్ని AX is equal to B అనే ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ అవుద్ది? 1 -1 2, 3 4 -5, 2 -1 3, ఇక్కడ 7 -5 12. ఒకసారి చూద్దాం. 1 -1 2, 3 4 -5, 2 -1 3 సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా చేద్దాము. వచ్చేస్తుంది A11. సో ఫస్ట్ కాలం ఫస్ట్ రో 4 3s are 12 -5, 12 -5, that is equal to 1 into 7, that is equal to 7. First row second column, first row second column, 3 3s are 9 plus 10, 9 plus 10, that is equal to -1 into 19, that is equal to -19. Next first row third column, A13, -3 -8, 4 2s are 8, so -3 -8, -3 -8, that is equal to 1 into -11, that is equal to -11. Next 2 1, second row first column, second row first column, so -3 plus 2, -3 plus 2, that is equal to -1 into -1, that is equal to 1. Next second row second column, second row second column, 3 1s are 3, 2 2s are 4, 3 -4, 3 -4, so 1 into -1, that is equal to -1. Next 2 3, second row third column, so second row third column, -1 plus 2, -1 plus 2, that is equal to -1 into 1, that is equal to -1. Next 3 1, third row first column, 1 5s are 5, 5 minus 8, 5 minus 8, so 1 into -3, that is equal to -3.
3 2. So 3 2. Second row, third row, second column. Third row, second column. -5, -6. -5, -6. -1 into -11. That is equal to 11. Third row, third column. Third row, third column. 4 plus 3. 3 1 3, minus minus plus. 4 plus 3. That is equal to 1 into 7. That is equal to 7. ఇప్పుడు ఈ వాల్యూస్ కరెక్ట్గా వేసేయండి. రాకపోతే అప్పుడు చూసుకుందాం లాస్ట్లో. 7 -19 -11 1 -1 -1 -3 11 7. ఇది మనకి ఎడ్జాయింట్ ఏ. ఇప్పుడు డెట్ ఏ కట్టాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాసేయండి 1 -1 2 3 4 -5 2 -1 3. ఏం చేద్దాం 1 ఇంటూ ఇది రాసేయండి 12 - 5 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 1 ఇంటూ ఇది రాసేయండి 9 + 10 ప్లస్ 2 ఇంటూ మూడోది రాసేయండి మూడోదండి -3 -8 అంతే. సో మళ్ళీ ఇవన్నీ ఎత్తుకోవడాలని వస్తున్నాయి సింపుల్. 12 - 5 7 1 into 7 plus 1 into 19 plus 2 into -11. So 7 plus 19 minus 22. So 19 plus 7 26 minus 22. So that is equal to 4. So therefore that A is equal to 4. అంటే 4తో డివిజన్ అయ్యే వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో 1/4 ఇంటూ ఎడ్జాయింట్ ఏ. ఎడ్జాయింట్ ఏ అంటే ఇదే కదా రాసేయండి 7 1 -3 -19 -1 11 -11 -1 7. 7 - 5 12. 7 - 5 12. సో ఇప్పుడు ప్రోడక్ట్ చేసింది మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ 1/4 ఇంటూ 7 ఇది 7 7 7s are 49 -5 -36 19 7s are 133 -133 minus in minus plus 5 132 11 12s are 132. Next -77 plus 5 plus 84. సో 1/4 ఇంటూ ఇప్పుడు చూసుకుందాం రాంగ్ వస్తే 5 -36 -41 49లో 41 తీస్తే 8 4 టేబుల్లో పోతుంది. -133కి 132 యాడ్ చేస్తే 1 వస్తుంది -1. 5లో 1 తీస్తే 4. నెక్స్ట్ 84లో 77 తీస్తే 7. సో 7 + 5 12 సరిపోయిందండి ఎగ్జాక్ట్గా వచ్చింది. 4 2s are 8 4 1s are 4 3s are. సో ఇది ఎక్స్ ఇది ఎక్స్ కనుక ఎక్స్ వై జెడ్. సో therefore x is equal to 2 y is equal to 1 so z is equal to 3. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. If a is equal to 2 - 3 5 3 2 -4 1 1 -2 is given, find A inverse. A inverse ఫస్ట్ ఫైండ్ చేయాలి. యూజింగ్ A inverse సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. దీన్ని సాల్వ్ చేయాలన్నమాట ఇన్వర్స్ యూజ్ చేసి. సేమ్ అదే లెక్క కొద్దిగా రివర్స్ అంటే డిఫరెంట్గా అడిగాడు అంతే. సో గివెన్ దట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అదేవిధంగా ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు ఈక్వేషన్స్ 2x - 3y + 5z is equal to 11. నెక్స్ట్ 3x + 2y - 4z is equal to -5. Next 1x + 1y - 2z is equal to -3. ఇప్పుడు దీని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాయండి. అప్పుడు మనకేమవుద్ది 2 అడిచ్చిందే -3
5, 3, 2, minus 4, 1, 1, minus 2, x, y, z, 11, minus 5, minus 3. So a x is equal to b. By comparing a ఆల్రెడీ రాసాం కనుక ఇప్పుడు b రాయండి చాలు. సో x y z, నెక్స్ట్ b is equal to 11 minus 5 minus 3. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కడదాం కోఫాక్టర్స్, దీన్ని చూసి కడదాం. a11, సో ఇది వదిలేస్తే -4 + 4, -4 + 4, that is equal to 1 into 0, that is equal to 0. Next, first row second column, -6 + 4, -6 + 4, so -1 into -2, that is equal to 2. Minus in minus plus, 1 2s are 2. Next, first row third column, 1 3s are 3, 2 1s are 2, 3 minus 2, 3 minus 2, so 1 into 1, that is equal to 1. Next, second row first column, so 2 3s are 6, 1 5s are 5, 6 minus 5, 6 minus 5, so -1 into 1, that is equal to -1. 2 2, middle column, middle row, -2 to -4, -5, -4 -5, that is equal to 1 into -9, that is equal to -9, -9. Next, 2 3, 2 3, 2 plus 3, 2 plus 3, so -1 into 5, that is equal to -5, -5. Next, 3 1, third row first column, so 12 minus 10, 12 minus 10, that is equal to 1 into 2, 1 2s are 2. Next, third row second column, -8 minus 15, -8 minus 15, so -1 into -23, that is equal to 23. ఇదే హైయెస్ట్ నెంబర్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం, 2 2s are 4 plus 9, 4 plus 9, so 1 into 13, that is equal to 13. సో ఇందులో వేసేయండి ఇప్పుడు ఎగ్జాంటీలో 0 2 1, -1 -9 -5. నెక్స్ట్ 2 23 13, ఇది ఎగ్జాంట్ ఏ. ఇప్పుడు డెట్ ఏ కదండి, 2 -3 5 3 2 -4 1 1 -2. చాలా ఈజీ కదండి, ఎందుకంటే ఇది చేస్తే డెట్ ఈ చాలా ఈజీ. ఎలాగా, 2 ఇంటూ ఇది రాసింది -4 + 4, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఇది రాసేయండి -6 + 4, ప్లస్ 5 ఇంటూ ఇది రాసేయండి 3 - 2. మీరు చేసిన అదే వస్తుంది, ఓకేనా. సో 2 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 5 ఇంటూ 1, సో 2 zeros are 0, -6 + 5, that is equal to -1. సో therefore det A is equal to -1. det A వచ్చిందంటే మనకి ఇన్వర్స్ ఉంటుందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇన్వర్స్ కడదాం. వాడు ఏమన్నాడు, ఫస్ట్ ఇన్వర్సే కట్టమన్నాడు. ఫస్ట్ ఇన్వర్స్ ఫైండ్ చేసి తర్వాత ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ జెడ్ వాల్యూ కట్టమన్నాడు. we know that A inverse is equal to 1 by det A into adjoint A. సో 1 by -1 into adjoint A. adjoint A వచ్చింది ఇదే కదా, అది రాసింది 0 -1 2 2
minus 9, 23, 1 minus 5, 13. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసండి, ఇంకా ఇన్వర్స్ వచ్చినట్టే. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, -2, -2, 9, -23, -1, 5, -13. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్, సో కనుక దీనికి ఒక బాక్స్ పెట్టేయండి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ వచ్చిన తర్వాత యూజింగ్ ఏ ఇన్వర్స్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మన అందరికీ తెలుసు, ఇంకేం తెలుసు మనకి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సో ఏ ఇన్వర్స్ ఎంత వచ్చింది మనకి రాసేయండి. 0, 1, -2, -2, 9, -23, -1, 5, -13 ఇంటూ బి. బి అంటే రాసాం 11 - 5 - 3, 11 - 5 - 3 రాసేయండి. 11 - 5 - 3 మల్టిప్లై చేయండి జాగ్రత్తగా. 0 into anything 0, 1 - 5 is -5, minus in minus plus 2 3s are 6, 2 3s are 6, 2 11s are -22, 9 5s are 45 -45, minus in minus plus 23 3s are 69, 69, minus 11, 5 5s are 25 -25 plus 39 is equal to 6లో 5 తీస్తే 1. ఇది 45 22 అంటే 67, 69లో 67 తీస్తే సారీ ఓకే. సో -45 -22 -65, 69లో 65 తీస్తే 2, 25 11 37 36, 39లో 36 తీస్తే 3. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది 1 2 3 వచ్చింది, 1 2 3. కానీ ఎక్స్ అంటే మనకేం తెలుసు, XYZ తెలుసు. XYZ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో కంపేరింగ్ చేస్తే దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇంకా ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం ఉంది, దాంతో ఈ ఎక్సైజ్ అయిపోయినట్టే 6th ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లంకి వెళ్దాం. వర్కింగ్ ప్రాబ్లం. ద కాస్ట్ ఆఫ్ 4 kg ఆనియన్, 3 kg wheat, 2 kg rice is 60 rupees. The cost of 2 kg onion, 4 kg wheat, 6 kg rice is 90 rupees. And the cost of 6 kg onion, 2 kg wheat and 3 kg rice is 70 rupees. Find the cost of each item per kg by using matrix method. Okay. First of all, మనం ప్రతి దాని యొక్క కాస్ట్ అనుకుందాం. Let the cost of onion per kg be x. సో ఆనియన్ యొక్క కాస్ట్ x అనుకుందాం. Let the cost of wheat per kg be y. Let the cost of rice per kg be z. సో ఇప్పుడు గివెన్ దట్ వాడు ఇచ్చారు రాసేద్దాం. గివెన్ దట్
ఇంకేం లేదు, వర్కింగ్ ఈ 3 లైన్స్ వస్తాయి, మిగతాదంతా మనం ఏదైతే చేసాం అదే చేస్తాం, ఇంకేం చేయం. 3x 4x plus 3y plus 2z is equal to 60. Next, 2x plus 4y plus 6z is equal to 90. Next, 6x plus 2y plus 3z is equal to 70. ఇప్పుడు వీటిని మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ కింద రాద్దాం. 4 3 2 2 4 6 6 2 3 x y z 60 90 70. Ax is equal to b by comparing A is equal to 4 3 2 2 4 6 6 2 3. X is equal to xyz. B is equal to 60 60 90 70. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, A11 A12 ఇది రాసేద్దాం. రాసిస్తున్న తర్వాత మళ్ళీ డేటా గడిచి సేమ్, ఇంకా సేమ్ ప్రాసెస్. ఈ 3 సెంటెన్స్ తప్పించి మిగతాదంతా సేమ్ ప్రాసెస్. సో A11 -1 whole to the power of 1 plus 1 into M11 that is equal to -1 whole square. A12 -1 whole to the power of 1 plus 2 into M12 that is equal to -1 whole cube. A13 -1 whole to the power of 1 plus 3 into M13 that is equal to -1 whole to the power of 4. Next, A21 -1 whole to the power of 2 plus 1 that is equal to M21 that is equal to -1 whole cube. A22 so -1 whole to the power of 2 plus 2 that is equal to M22 that is equal to -1 whole to the power of 4. Next, A23 -1 whole to the power of 2 plus 3 M23 that is equal to -1 whole to the power of 5. Next, A31 so -1 whole to the power of 3 plus 1 M31 that is equal to -1 whole to the power of 4. A32 -1 whole to the power of 3 plus 2 M32 that is equal to -1 whole to the power of 5. A33 so -1 whole to the power of 3 plus 3 that is equal to M33 that is equal to -1 whole to the power of 6. ఇప్పుడు జాగ్రత్తగా ఈ ఏ వాల్యూస్ చూసుకుని రాయాలి, మనం రాద్దాము కరెక్ట్గా. సో A11 సో ఇది పోతే 4 3s are 12 6 2s are 12 12 minus 12 that is equal to 1 into 0 that is equal to 0. ఇంకా అది మనం క్యాలిక్యులేషన్ చేయాలి, ఇక్కడ డెట్ కట్టాలి, అక్కడ మల్టిప్లై చేయాలి, సరిపోదులేండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ A12 సో A12 ఫస్ట్ రో సెకండ్ కాలం 3 2s are 6 6 6s are 36 6 minus 36 so -1 into 30 that is equal to -30. A13 so first row last column 2 2s are 4 minus 24 4 minus 24 so 1 into -20 that is equal to -20. Next 2 1 second row first column 3 3s are 9 -4 9 minus 4
సో -1 into 5, that is equal to -5. 2, 2. So middle row, middle column. 4 3 is 12, 6 2 is 12. 12 minus 12. That is equal to 1 into 0. That is equal to 0. 2 3. Second row, third column. 4 2 is 8, minus 18. 8 minus 18. Minus 1 into minus 10. That is equal to 10. 3 1. Third row, first column. 6 3 is 18, minus 8. 18 minus 8. So 1 into 10. That is equal to 10. 3 2. 6 4 is 24, minus 4. 24 minus 4. That is equal to minus 1 into 20. Minus 20. 3 3. 4 4 is 16, minus 6. 16 minus 6. So 1 into 10. That is equal to 10. So adjoint A is equal to A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. సో ఈజ్ ఈక్వల్ టు రాసేయండి 0 minus 30 minus 20 minus 5 0 10 10 minus 20 10. సో ఇప్పుడు డెట్ ఏ కట్టండి డెట్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3 2 2 4 6 6 2 3. చాలా ఈజీ కదండి, దీన్ని బట్టి రాసేయచ్చు. ఓకేనా? సో 4 ఇంటూ ఫస్ట్ది 12 minus 12 minus 3 ఇంటూ సెకండ్ది 6 minus 36 ప్లస్ 2 ఇంటూ థర్డ్ది 4 minus 24. సో 4 ఇంటూ 0 minus 3 into minus 30 plus 2 into minus 20. So 0 plus 90 minus 40. So 90 లో 40 తీస్తే 50. So therefore det A is equal to 50. అంటే 50తో క్యాన్సిల్ అయ్యి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు, ఏం తెలుసు? x is equal to A inverse into B అని తెలుసు. A ఇన్వర్స్ అంటే 1/det A ఇంటూ adjoint A ఇంటూ B, అది కూడా తెలుసు. సో వేసండి వాల్యూస్ అన్నీ 1/50 adjoint A ఇదే కదా, రాసిండి 0 minus 5 10 minus 30 0 minus 20 minus 20 10 10 70 90 60. So 60 90 70 60 90 70 1/50 ఇంటూ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయండి. 0 అంటే ఎనీథింగ్ 0, 9 5s are 45 450 ప్లస్ 700. సో 700లో 450 తీయాలి, చూద్దాం తర్వాత. 150 ఎంత వస్తుంది? -1800 సో ప్లస్ 0 -1400 -1800 ప్లస్ 1400. నెక్స్ట్ -1200 ప్లస్ 900 ప్లస్ 700. చూడండి, మనకి 6 minus 36 minus 30 అంటే ఇది ప్లస్ 30 అవుతుంది. సో అంటే మనకి అది ప్లస్ 30 అయిందంటే ఇక్కడ కూడా ప్లస్ 30 అవుతుంది.
సో ఇక్కడ కూడా +30 అవుతుంది. సో అంటే ఇది 1800. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తున్నట్టు ఇంకా. సో కనుక 1/50 ఇంటూ 700లో 450 తీస్తే 150. 1800లో 1400 తీస్తే 400. 1400లో 1200 తీస్తే 1600లో 1200 తీస్తే 400. సో దీని రాయొచ్చు 150/50, 400/50, 400/50. ఇదంతా ఏంటి ఎక్స్. 51 53 51 58 51 58. సో దేర్ ఫోర్ ఎక్స్ వై జెడ్ XYZ is equal to 388. అంటే సో దేర్ ఫోర్ x is equal to 3, y is equal to 8, z is equal to 8. అంటే the cost of onion per kg is equal to 3 rupees. The cost of wheat per kg 8 rupees. The cost of rice per kg is equal to 8 rupees. అసలు 8 రూపీస్ రైస్ అనేది కేజీకి ఎక్కడ అవ్వదు, ఓన్లీ కోటా బియ్యం వస్తుంది. అదేవిధంగా గోధుమ పిండి కూడా కోటాలోనే వస్తుంది. ఓకేనా. ఉల్లిపాయలు 3 రూపాయలు కేజీ అంటే అప్పుడప్పుడు వస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇక్కడ మీరు రాయండి. దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ఆనియన్ ఇస్ per kg 3 rupees. The cost of wheat per kg 8 rupees. The cost of rice per kg 8 rupees అని రాయండి. సో ఇది మాట. సో ఎక్సైజ్ నెంబర్ 4Eలోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ దాదాపు 2 గంటల వీడియో మాట. ఇది 5 గంటలు పట్టింది ఈ 2 గంటల వీడియో చేయడానికి, ఎందుకంటే రాసి చేరపడానికి. సో కనుక వీడియోని మటుకు ఖచ్చితంగా మీరు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు నచ్చినట్లయితే కింద ఎస్ఎస్ సూపర్ స్టార్ మాల్యూసా ఎక్సలెన్స్ టైప్ చేయండి. అదేవిధంగా తెలుగులో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మంది తెలుగులో టైప్ చేయండి ఈ వీడియోకి. సో తెలుగులో కూడా కామెంట్స్ వస్తున్నాయి, అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా మీ పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా టైప్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో అందరికీ తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.